నైట్ చూడండి అన్న వెనక నా దగ్గర నాకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి పార్టీలో అత్యున్నత స్థానమైనటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబరుగా పనిచేయడమే కాకుండా అదేవిధంగా ఈ దేశంలో ఉండేటటువంటి 4 చట్టసభల్లో అంటే శాసన మండలిలో కావచ్చు, శాసనసభలో కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్లో ఉండేటటువంటి ఉభయ సభల్లో కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రిగా కావచ్చు, విద్యాశాఖ మంత్రిగా కావచ్చు, ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించినటువంటి ఒక ముఖ్య నేతగా ఈ జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా ఆనాడు రామారావు గారు వచ్చి మున్సిపల్ కర్ణం వ్యవస్థను రద్దు చేస్తే రైతుల అయోమయంలో తమ పొలాలకు సంబంధించిన కాగితాలు ఎక్కడ దొరుకుతాయని ఆఫీసుల చుట్టూ తిరిగేటటువంటి రోజుల్లో పట్టాదారు పాస్బుక్ వ్యవస్థను తీసుకొచ్చి రైతులకు భూమి యొక్క హక్కులు కల్పించి ఆ యొక్క హక్కులను పుస్తక రూపంలో రైతులకు అందజేసినటువంటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఈ జిల్లాకు వస్తే సోమశిలకు సంబంధించినటువంటి పనులు పురోగతి కావచ్చు, అదేవిధంగా విద్యాశాఖలో కేవలం ప్రభుత్వం వల్లే విద్యను అందరికీ అందించలేము, ప్రైవేటు వాళ్ళ భాగస్వామ్యం ఉండాలని ఆనాడే రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చి వాటిల్లో మళ్ళీ 50% ప్రభుత్వానికి సీట్లు కేటాయించేలా చేసి ఆ 50%లో మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు యొక్క రిజర్వేషన్లు కల్పించినటువంటి వ్యక్తిగా కూడా మనం చూడాలి. ఈరోజు విద్యా వ్యవస్థ గురించి చాలామంది మాట్లాడతారు. నిన్న మన నెల్లూరు సంబంధించి ఎమ్మెల్సీ గారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో విపరీతమైన మార్పులు తీసుకొచ్చారు, నాడు నేడులో అద్భుతంగా చేశారు, ట్యాబ్లు ఇచ్చారని. నేను ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నా, 5 సంవత్సరాల్లో ఒక టీచర్ రిక్రూట్మెంట్ చేశారా మీరు? బడులకు రంగులేశారు కానీ విద్యా వ్యవస్థలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు, అదేవిధంగా మీరు బడులకు రంగులేశారు, 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సబ్జెక్ట్ టీచర్ని తీసుకొచ్చారు. ఇవన్నీ కరెక్టే, కానీ 3వ తరగతి నుంచి ప్రాథమిక పాఠశాలలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రాథమిక విద్య ఎస్సీ, ఎస్టీల తండాలలో నడిచి వెళ్ళేటటువంటి అందుబాటులో ఉండాలని కొన్ని వేల ప్రాథమిక పాఠశాలలు ప్రారంభిస్తే ఆ ప్రాథమిక పాఠశాల నుంచి పిల్లల్ని కాస్త 3వ తరగతి నుంచి హై స్కూల్కి తీసుకొచ్చి సబ్జెక్ట్ టీచర్ విధానం అన్నారు, కానీ ఎక్కడా కూడా ఒక సబ్జెక్టుకు ఒక టీచర్ని మీరు నియమించారు, జీవో ఇచ్చారు, కౌన్సిలింగ్లో పోస్టులని బ్లాక్ చేశారు. దీనికి నేను ఒక్కనే ఉదాహరణ, పర్వతనేని చంద్రశేఖర రెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తున్న, 5 సంవత్సరాల కాలంలో ఒక్క టీచర్, ప్రభుత్వ టీచర్ మీరు కొత్తగా తీసుకొచ్చారా? 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్నారు. ఆ పిల్లల్ని కనీసం 3వ తరగతి పిల్లవాడు ఒక 2 కిలోమీటర్లు ఒక గిరిజన కాలనీ నుంచో, ఒక దళిత కాలనీ నుంచో ఆ హై స్కూల్కి ఏ విధంగా రావాలి, వాళ్ళకి ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఆలోచించారా? ఎన్ని వేల డ్రాప్ అవుట్స్ పెరిగాయి? అదేవిధంగా ట్యాబ్లు అన్నారు, బైజూస్కి సంబంధించి మీరు కంటిన్యూ ట్యాబ్లు, ఈరోజు ఆ బైజూస్ సంస్థ ఉందా?